పల్లెటూరి పిల్లగాడ పసులగా చేమొనగాడ పాలు మరచి ఎన్నాళ్ళయిందో. హలో నమస్కారం సార్, ఇదిగో నా క్వాలిఫికేషన్ ఫైల్స్. ఇక్కడ నీకు జాబ్ కావాలంటే క్వాలిఫికేషన్ కాదు కావాల్సింది, నీకు కారం ఎట్టకారం ఉండాలి. వీడేంటి బాస్కు తక్కువ ప్యూన్కి ఎక్కువలాగా ఉన్నాడు? ఇంతకు నీ పేరేంటమ్మా? మమకారం మల్లేష్ సార్. ఆహా సూపర్ అయ్యా, నీలో కారం ఉంది నాలో కారం ఉంది, నీ కారం నా కారం కలిస్తే ఏమైద్దో తెలుసా? తెలీదు సార్. పంచదార అయిద్ది, ఇదిగో తీసుకో. సార్ నిజంగా అయింది సార్. చెప్పానుగా ఇక్కడ కారం ఎటకారం. ఏ ఊరు మీది? మా ఊరే సార్. ఇది ఈ మాత్రం ఉండాలి కారం. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? సార్ ఇప్పుడు మనకు పైనుంచి వర్షం పడింది కదా సార్, అది ఒకే చోట పడకుండా జరుగుతా ఉంటాడు. ఆహా ఇదే మనకు కావాల్సింది. నీకు చిన్నప్పుడు స్కూల్లో చెప్పిన పాఠాలు గుర్తుండయా? లేదు సార్, మా బడి సినిమాలు పక్క పక్కనే సార్. టీచర్ పాఠాలు మొదలు పెట్టగానే మేము టికెట్స్కి వెళ్ళిపోయాం. మాకు అంతగా గుర్తులేదు సార్. అయినా మేము బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సార్. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్నే. వాళ్ళు త్వరగా ఎదుగుతారు. నా కారంలా. ఈ కారం ఇప్పుడు కాదయ్యా, మా తాతల నుండి ఉంది. మా తాత గొడ్డు కారం, మా అమ్మమ్మ చిందులపాయ కారం, మా నాన్న దంపుడు కారం, మా అమ్మ సాంబారు కారం, నేను ఎటకారం. అలా అని చెప్పి మేము కారం తినం. మంట. అవన్నీ నాకెందుకు సార్, ముందు నా జాబ్ గురించి చెప్పండి. అక్కడికే వస్తున్నా, ముందు నువ్వేం చేస్తావో చెప్పు. మీరే చేయమంటే చేస్తాను సార్. ఇదిగో తిను. ఏంటి సార్ ఇది? కారం, గొడ్డు కారం. నువ్వే చెప్పావుగా ఏది చెబితే అది చేస్తానని. సార్ నేను చెప్పింది జాబులో ఏ పనైనా చేస్తానని సార్. ఈ కారాలు పంచదారాలు ఉప్పులు పప్పులు నాకెందుకు సార్? కావలసింది ఇదే. నిన్ను ఒక క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పు. మనం బతకడానికి ఏం కావాలి? ఏముంది సార్, అమ్మా నాన్న, ఒక చిన్న ఇల్లు, ఒక జాబు, మనం ప్రేమించిన అమ్మాయి. ఇంతకంటే ఏం కావాలి సార్ మనం బతకడానికి? మనిషి బలంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనం ముందు పక్కవాడి మాటలు వినకూడదు సార్. వాడి మాటలే మన బలహీనత అవుతాయి. ముందు మనం బలహీనత గుర్తిస్తే బలం ఆటోమేటిక్ గా వచ్చేది. ఓకేనయ్యా, నీలో మంచి కసికారం ఉంది. మా కంపెనీకి నీలాంటోడే కావాలి. థ్యాంక్ యూ సార్. అమ్మా ఏం కంపెనీ రా, భలే ఇంటర్వ్యూకి వచ్చాం. అవును, నువ్వు ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? సార్ అంటే ఒక 50, 60, 70 ఆ మాత్రం ఉంటే సరిపోతుంది అనిపిస్తుంది సార్. బాగా పెద్ద కారమే. ఆ మాత్రం కారం ఉండకపోతే ఇంట్లో ప్రశాంతంగా ఉండదు సార్. నాకే కారం పంచా? ఇదేనా నీ మొదటి కారం? అదే ఇంటర్వ్యూ కాదు సార్, ఇది నా 7వ కారం. ఈ కారం ఉన్న ఖాయమయ్యేటట్టు చూడండి సార్. అది నీ చేతిలోనే ఉంది. జాబ్ గ్యారెంటీ. అది నువ్వు నిలబెట్టుకుంటే చాలు. ఎవరెస్ట్ కన్నా ఎక్కువ నిలబెట్టుకుంటాను సార్. నా ఆఫీసులో పనిచేసే ఎంప్లాయీకి ఏ అలవాట్లు ఉన్నాయో తెలుసుకోవటం బాస్ గా నా బాధ్యత. అందుకే నీకు ఏ అలవాట్లు లేవుగా? నాకు ఏ అలవాట్లు లేవు సార్. మార్నింగ్ లేచి వ్యాయామాలు, ఎక్సర్సైజులు అట్లాంటివి ఏం చేయవా? చేయను సార్, చూస్తాను. కానీ వాళ్ళకన్నా చెమటలు నాకెక్కువ పడతాయి. అది ఎందుకో అర్థం కాదు. నువ్వు చెప్పేది ఎట్టా ఉందంటే ఎవరో నాటిన విత్తనాన్ని నేను పెంచుతానని చెప్పినట్టుంది నా కారం. ఇంతకు నీకు మందు అలవాటు లేదుగా? లేదు సార్, బార్ షాప్ ఓనర్ నా ఫ్రెండే సార్. రోజు బార్ మూసేసినాక మేమిద్దరం కలిసి కబుర్లు చెప్పుకుంటాం సార్. అంతకుమించి నాకు ఏ అలవాటు లేదు సార్. సరే, నేను బాగానే కబుర్లు చెబుతాను. నా ఫోన్ నెంబర్ తీసుకోండి. మా కబుర్లు ఏముంది సార్, 5 నిమిషాలు అయిపోతాయి. అయినా మా లాంటి వాళ్ళకి మీ నెంబర్లు ఇవ్వలేదు సార్. హలో బెదర్, నీకు మంట పుట్టే కారం ఒకటి చెప్పాలి బెదర్. నేను నీకులాగా ఎంట్రీకి వచ్చిన వాడినే. వాళ్ళు అక్కడ కూర్చోమంటే నేను ఇక్కడ కూర్చున్నా, అంతే నా కారం. ఏంది నా ముంగులో ఇంటర్వ్యూ? లేరా నువ్వు పైకి? కాపాడండ్రు, నా కారాన్ని దంచేస్తున్నాడు. కాపాడండ్రు.